ఇక గిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాడి వేడిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హుటాహుటిన హైదరాబాద్ చేరే అంత పనిచేసింది. అసలు కాంగ్రెస్లో ముసలం సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం. ఎటు హోం నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అడ్లూరి లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్చలు, మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతికి పంపారనే చర్చ, అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారనే ఆవేదన, కలిసికట్టుగా లేకపోతే నష్టపోవుడే, ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు. మంత్రుల భేటీ సాధారణమే, పీసీసీ చీఫ్ 4 భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాకా అంటూ కూడా చూస్తున్నాం. అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. నైని బొగ్ బ్లాక్ తో కాంగ్రెస్ లో మొదలైన కాక క్రమంగా కూడా ఎలా మారిపోతుంది అంటే మీరందరూ కూడా చూస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇన్నాళ్ళు లోపల రగిలిన అసలు కాంగ్రెస్ ఇప్పుడు మంత్రులు ఇక తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమైనట. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్లిన తరుణంలో పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న 4 మంత్రులు అత్యవసర భేటీ కావడం సంచలనం రేపుతుంది. సోమవారం ఎటు హోం విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిల్లా, అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అసలు కాంగ్రెస్ నేతలు వీళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బట్టి విక్రమార్క పుణ్యం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ సీఎం కుర్చీ కాంగ్రెస్కి వచ్చిందంటే జీవన్ రెడ్డి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీ అంతో కొంత 1% ఓటు బ్యాంక్ వచ్చిందంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు, అటు ఇటు అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళ కృషితోనే వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఈ అసలు కాంగ్రెస్ నేతల వల్లనే వచ్చింది. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 4 కలిసి ఒకచోట కూకొని పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మాట్లాడుకున్నారు అనే అంశానికి సంబంధించి ఏంటి అంటే ప్రభుత్వ పథకాలపై అమలు ఏర్పాటుపై సబ్ కమిటీలో వీరంతా సభ్యులు కాదు. నికార్స్ అయిన కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన తెలంగాణ మంత్రులు వీళ్ళందరూ భేటీ కావడం మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. ఎందుకంటే కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడి పరిణామాలపై ఆందోళన. కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు, విచారణ పైన కూడా సీఎం ఆరాధించిన పరిస్థితి కనబడుతుంది. ఆ 3 రోజులు సీఎం ఎక్కడ, దావోస్, అమెరికా మధ్య రేవంత్ గాయబంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముచ్చంటలు పట్టించేదైనా, ముఖ్యమంత్రి గారి ఆ కుర్చీలో రీప్లేస్ చేసేదైనా ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ 4. జీవన్ రెడ్డి పాపం నెత్తినోరు ఎట్లా మొత్తుకుంటున్నాడు. వలసవాద అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఆయన ఎట్లా జైన్ అవుతాడంటూ కూడా రగిలిపోతున్నాడా లేదా? 40 ఏళ్ల ప్రస్థానంలో డిప్యూటీ బట్టి విక్రమార్క ఎట్లున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నికార్స్ అయిన కాంగ్రెస్ వాది, వీళ్ళందరూ కూడా భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ చైర్ ఏదైతే ఉందో ఆ చైర్కు సంబంధించి భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. సో త్వరలోనే ముఖ్యమంత్రి సీటుకైతే ఎసరైతే వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్న ఏ మంత్రి ఏం చేస్తాడు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఏ ఎంపీ ఏం చేస్తున్నాడు, నోటీసులు ఇస్తే ఎట్లున్నది, మీడియా ఏమంటున్నది, ప్రజలు ఏమంటున్నది అంటూ నిరంతరం కూడా ఇంటెలిజెన్స్ నుండి ఆరాధిస్తున్నాడు ముఖ్యమంత్రి. అంత భయంతోనే ఉన్నాడు. నిజం.